హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. గోవింద మాధవ మధుసూదన కేశవ అచ్యుత ఆనంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కలియుగ వైకుంఠము సప్తగిరులపైన వెలిసిన స్వామి మానవుల పడే బాధలు దుఃఖాలు కష్టాలను తెలుసుకుంటాం. వాళ్ళని కాపాడు. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం, సంపూర్ణ శాంతి ప్రదార్థం శ్రీమన్నారాయణను వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. రాధకు ఆనందం ఇంకా రాదు. అది ద్వాపరంతో ఆమె ఆనందాన్ని అనుభవించేసి మనం కూడా ఆనందం అనుభవించాలంటే మానవులలో నిస్వార్థం అనేది కొద్దిగా అయినా పెట్టుకుంటే మంచిది అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మనమంతా కూడా భగవద్గీత అనుసరించి ఆత్మస్వరూపాలు అనుకోవాలి. ఆత్మ గురించి తెలియకపోవచ్చు, ఆత్మతత్వం తెలియకపోవచ్చు, ఆత్మ విచారం తెలియకపోవచ్చు, ఆత్మజ్ఞానం లేకపోవచ్చు. కానీ అనుకోవడం తప్పలేదు కదా. ఎందుకంటే ఈ శరీరం మీద అభిమానం తగ్గుతూ వస్తుంది. శరీర అభిమానం ఉన్నంత వరకు ఆత్మను మీరు తెలుసుకోలేరు అని పరమాత్మ వారు స్పష్టంగా చెప్తారు. గురుగారు మీరు స్వార్థము నిస్వార్థం అన్నారు. ప్రతి వ్యక్తి వివిధ విధాలైనటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. మరి ఈ జీవన విధానంలో స్వార్థము నిస్వార్థం ఎలా ఆలోచించాలి, ఎలా గ్రహించాలి? స్వార్థము నిస్వార్థం నీవు చెప్పినట్లుగా అనేక రీతుల్లో అనేక జీవన విధానాలు ఎంచుకుంటారు మానవులు, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఇప్పుడు స్త్రీలు కూడా అనేక ఉద్యోగాలు చేస్తున్నారు, గొప్ప గొప్ప మేధావులు అవుతున్నారు, ఐఏఎస్ అధికారులు అవుతున్నారు, ఐపీఎస్ అధికారులు కూడా అవుతున్నారు. దేశ సైనికులు కూడా స్త్రీలు సైన్యంలో చేరి దేశ రక్షణ కోసం వాళ్ళు జీవిస్తున్నారు. ఇక్కడ సంపూర్ణమైన నిస్వార్థం అంటే సరిహద్దుల్లో ఉండి శత్రువులను రానియకుండా మనల్ని వాళ్ళ ప్రాణాలు అర్పించడం సిద్ధంగా ఉన్న వాళ్ళు సంపూర్ణ నిస్వార్థులు, సంపూర్ణమైనటువంటి నిస్వార్థపరులు. వారి సేవ అనంతమైనది, పరమాత్మునితో పోల్చదగినది. ఎందుకు? మాతృదేశం కోసం, మాతృదేశంలో నివసిస్తున్న మనలాంటి వాళ్ళందరి కోసం వాళ్ళు అక్కడ తమ ప్రాణాలు అర్పిస్తున్నారు. ఇక్కడేమో ఈ యొక్క స్వార్థ ప్రపంచంలో స్వార్థం కోసం అనేక మంది ఒకరినొకరు హింసించుకుంటున్నారు. ఇది స్వార్థానికి నిస్వార్థానికి మనం గ్రహిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు ఒక రైతు ఉంటారు. ఆయన పొలం పండించి అనేక కష్టాలు పడి ఏమేమో తెచ్చుకొని పొలం పంటలన్నీ పండిస్తారు. పండించిన తర్వాత మనకు అంత ఆహారం దొరుకుతుంది. ఆ రైతు పండించకపోతే అందరికీ ఆహారం ఎలా వస్తుంది? కనుక ఆయన ధర్మాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. నిర్వహించేటప్పుడు అందులో వస్తున్నట్టు పంటలను సక్రమంగా చేతికి అందితే అతను ఆనందిస్తాడు. నిస్వార్థంతో అందరికీ పంచుతాడు. ఏదో కొద్దిపాటి లాభం, కొంత లాభం సొంతమానికి పొరుగువాడికి తోడుపడబోయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ విధంగా ఉండగలిగితే నిస్వార్థము అని అనబడుతుంది. అదే వ్యాపారస్తులు మధ్యవర్తులు ఉంటారు. అంటే రైతుల దగ్గర అనేక కూరగాయలు మొదలుకొని అన్నీ కొని ఈ కొన్న వస్తువుల్ని వారి దగ్గర ఏమో తక్కువ ధరలకు కొనేసేసి మనలాంటి వాళ్ళకి అమ్మేటప్పుడు అధిక ధరలు పెట్టి అమ్ముతున్నారు. వీళ్ళు చాలా స్వార్థపరులు. అంటే ఏమో నిత్యం ధనకాంక్ష, ఎక్కువగా లాభాలు పొందాలి, త్వరగా కోటీశ్వరులు అయిపోవాలి, లక్షాధికారులు అయిపోవాలి, ఏ అధికారులను అయిపోవాలి. అది ఏ అధికారులు సరే, ఇది చాలా స్వార్థంతో ఆలోచించే విధానాలు. ఇలాంటి ఆలోచన ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించేటప్పుడు ఇలా ఆలోచిస్తే ఏమవుతుంది? ప్రపంచం ఏమవుతుంది? ఉద్యోగం చేస్తుంటాడు, ప్రభుత్వ ఉద్యోగం. ఆ ఉద్యోగము నీకు జీతం ఇస్తున్నారు, నీకు ఎంత ఇవ్వాలని అంత ఇస్తున్నారు, జీతభత్యాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు, నీ కుటుంబానికి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు, విద్య వైద్య సదుపాయాలు కూడా కలిగిస్తున్నారు. మరి ఆ జీతం విషయం మర్చిపోయి నాకు నీ పని చేసి పెడితే ఏంటి లాభం, నాకేమి లాభం, నీకేమి లాభమో తర్వాత చివరిలో తెలుస్తుంది. ఇలా కూడా అనేక స్వార్థంలో పెరుగుతూ ఉంటారు. ఇలా కొంతమంది ఇలా స్వార్థంతో ఆలోచిస్తారు. కానీ
ఇంకొంతమంది ఇలా ఆలోచిస్తే ఏమవుతుందో ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఉదాహరణకు చనిపోయిన వారి ముందు తప్పెట్లు కొడుతుంటారు. వాళ్ళు ఏదో అది ఇప్పుడు ఒక వారానికో నెలకో ఎవరో చనిపోతారు. అప్పుడు వారి తప్పెట్లకి డబ్బులు వస్తుంది. తర్వాత వాళ్ళకి ఏమీ పని తెలియదు, చేత కాదు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా అట్లా సాగిపోతూ ఉంటారు. వాళ్ళు మాకు నిత్యం తప్పట్లు కొట్టే పని దొరికితే బాగుండు, నిత్యం ఒకరు చనిపోతే బాగుండు అనుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ స్వార్థంతో ఆలోచిస్తే ఏమవుతుంది? శ్మశానంలో కాటి కాపరి ఉంటాడు. కాటి కాపరి శవాలు వచ్చినప్పుడు ఆయన కాల్చడమో పోషడమో చేసి వాళ్ళు ఇచ్చేసి తీసుకుంటూ ఉంటాడు. అక్కడ శ్మశానపు కాటి కాపరి నాకు ఎక్కువ శవాలు వస్తే బాగుండు అనుకుంటే ఏమవుతుంది? నాకు నిత్యం శవాలు రావాలి, నాకు ఆదాయం వస్తూ కావాలనుకుంటే ఇట్లా నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి కార్యక్రమంలో ప్రతి కార్యాలయంలో కూడా నిస్వార్థంగా చేసే వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా అనుగ్రహం ఉంటుంది. వాళ్ళ బ్రతుకు జీవన విధానం చల్లగా గడిచిపోతుంది. ధనం లేకుండా ఉండవచ్చు, పేదరికం ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు, కానీ ఆనందం, ప్రశాంతత, సంతృప్తి ఉంటుంది. ఎందుకు? ఒక మంచి కార్యం చేశాం అంటే ఏమి? ఒక శవాన్ని బయట ప్రపంచంలో విడిచిపెట్టి దాని నుండి అనేక సూక్ష్మజీవులు కుళ్ళి నశించి అందరికీ రోగాలు వ్యాపించకుండా దాన్ని పాతిపెట్టడము, అక్కడ గుంతలు తవ్వడము, ఇలా వాళ్ళు నిస్వార్థంగా ఉండబట్టి ఇలా జరుగుతుంది. కొత్త కొత్త విధానాలు వచ్చాయి, యంత్రాలు వచ్చినాయి, లోపలికి తీసుకెళ్ళిపోతే ఒక 10 నిమిషాల్లో కాలిపోతుంది, బోర్డు తీయ పెట్టుకొస్తుంది. ఇలాంటి సంఘంలో చేసే పనులు అందరూ కూడా మాకు ఎక్కువ ఆదాయం రావాలనుకుంటే మానవుల గతి ఏమవుతుంది? భగవంతుడు అందరి కోరిక తీరుస్తాడు. అదే నువ్వు అందరి కోరికలు తీరుస్తున్నావు, నా కోరిక కూడా తీర్చు, నాకు ఎక్కువ రోజులకు కొన్ని సవాళ్ళు పంపించు. మీరు